వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఐపీఎల్ హంగామా మళ్ళీ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈసారి లీగ్లో ఎన్నో ఆసక్తికర మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్కు ఒక ఊహించని అప్డేట్ ఉంది. అవేంటియో ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. దాంట్లో మొదటిది షెడ్యూల్ హైలైట్స్. బీసీసీఐ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ సీజన్ మార్చి 28 నుండి మే 24 వరకు మొత్తం 13 వేదికల్లో 70 లీగ్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. అంటే ఈసారి క్రికెట్ విందు మామూలుగా ఉండదు. ఇక వేదిక వివరాలు చూసుకున్నట్లయితే, సాధారణంగా జరిగే వేదికలతో పాటు ఈసారి మొత్తం 13 స్టేడియంలను ఎంపిక చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎక్కువ మంది అభిమానులకు తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది. ఇక మూడవది, ఆర్సీబీ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్. అదేంటంటే, ఈ షెడ్యూల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్రలో మొదటిసారి తమ హోమ్ మ్యాచ్లన్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడటం లేదు. కొన్ని హోమ్ మ్యాచెస్ వేరే వేదికలకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆర్సీబీ ఫ్యాన్స్కు కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, కొత్త వేదికలపై విరాట్ కోహ్లీ ఆటను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ప్లే ఆఫ్స్ ఫైనల్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం కేవలం లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ప్లే ఆఫ్స్ మరియు గ్రాండ్ ఫైనల్ ఎక్కడ ఎప్పుడు జరుగుతాయి అనే వివరాలను బీసీసీఐ త్వరలోనే వెల్లడిస్తుంది. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో మీ ఫేవరెట్ టీం ఏది? ఈసారి కప్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.